యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినేదానికి ఆహ్వానిస్తున్నాం. ఫిబ్రవరి 5 సోమవారం. వాగ్దానం వచ్చి జకరియా 8వ అధ్యాయము 13. జకరియా అంటే ప్రభువును స్మరించు అని అర్థం. అవును, ప్రభువును స్మరించేది ఎంతైనా మంచిది. సరే, ఈ వచనాన్ని చదువుతాను, గమనించండి. మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును. సో ఐ విల్ సేవ్ యూ అండ్ యూ షల్ బి బ్లెస్సింగ్. అయితే मैं तुम्हारा उद्धार करूंगा और तुम आशीष के कारण होगे. బాగా గమనించండి. ఆశీర్వాదాలు కావాలని ప్రతివారు ఆశిస్తారు, మంచిది. ఆశీర్వాదానికి కారణం ఒకటి ఉంది. ఎవరు దేవుని మాట వింటారో వారికి ఆశీర్వాదం. మీరు ద్వితీయోపదేశ కాండములో 28వ అధ్యాయం చదివితే ఆయన మాట వింటే వచ్చే ఆశీర్వాదాల గురించి రాశారు. ఆయన మాట నిరాకరిస్తే వచ్చే శాపాల గురించి రాశారు. సోదరి, ఆయన మాట వింటావా? సోదరుడా, ఆయన మాట నిర్లక్ష్యం చేయదు. నీకు ఆశీర్వాదం కావాలంటే ఆయన మాట విను. దేవుని వాక్యము సెలవిస్తుంది. అయితే యోబు గ్రంథములో 22వ అధ్యాయం 29వ వచనములో వినయము గల వారిని అనురక్షిస్తాడట. వినయము చాలా అవసరమని యేసయ్య అన్నాడు. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు అన్నాడు. వినయము చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు దేవాది దేవుడై ఉండి పరలోక మహిమను వదిలిపెట్టి తన్ను తాను తగ్గించుకుని వచ్చాడు. యేసయ్యకి వినయం ఉంటే ఆయన పిల్లలకు వినయం ఉండద్దా? ఒకవేళ నీ జీవితములో వినయము లేకపోతే, దేవా వినయాన్ని నాకు దయచేయి నాయనా అని అడగండి. సరే, యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 29వ వచనంలో నేను మిమ్ము రక్షింతును. ప్రపంచములో రక్షించేవాడు ఒక్కడే ఒక్కడు. ఆయన రక్షించేకే వచ్చాడు ఈ లోకానికి. అందుచేతనే మత్తయి 1 తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనకానికి యేసు. యేసంటే రక్షించేవాడండి. రక్షించేకి ఎవరి క్రైస్తవం రక్షిస్తా అని చెప్పలా, సర్వలోకానికి రక్షణ ఇచ్చేవాడు ఆయనే. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానం. రక్షింపబడకపోతే రక్షించబడండి. సరే, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా అంటే అర్థం ఏమిటి? ఓదార్పుని. అయితే బానిసలుగా బబులోను దేశానికి తీసుకెళ్లారు. కానీ దేవుని మీద భక్తి తగ్గిపోలే. ఎక్కడున్నా దేవుని పిల్లలు దేవుని మీద ఆనుకోవాలి. కష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య ఆయన మీద ఆనుకుంటే మన కాసు. అందుచేత నెహెమ్యా 9లో సకల ఆశీర్వాద స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామం స్తుతింపబడునుగా. అన్ని నామాల కంటే ఘనమైన నామం యేసయ్య నామం. అన్ని నామాల కంటే పైనామం యేసయ్యది. కీర్తనకారుడు ఒక మాట అన్నాడు. 129వ కీర్తనలో 8వ వచనంలో ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక. దేవుని మీద ఉండాలి. 128వ కీర్తన 5వ వచనం. సియోనులో నుండి
యెహోవా నిన్ను ఆశీర్వదించును. సోదరుడా, ఆశీర్వదించే దేవుడు నీ మధ్య ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఈ దినమున దేవుని ఆశీర్వాదాలు పొంది ఆయన నామాన్ని కనపరచండి. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.